ఇవన్నీ కూడా ఇప్పుడు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా సమాధానం ప్రతి గౌరవ సభ్యులకు కూడా వాళ్ళకి పంపిస్తారని తమ ద్వారా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అధ్యక్ష. నమస్తే మేడం. ఒక సభ్యులు చెప్పిన దాంట్లో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే సార్, మీ రోడ్ శాంక్షన్ ఇస్తుంది ప్రభుత్వం, అక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్లో కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, అంటే కంబైన్డ్ మీటింగ్ పెట్టి సాల్వ్ చేస్తే చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. యాక్చువల్గా కంబైన్డ్ మీటింగ్ పెట్టండి. అలాగే సార్, తప్పకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మీటింగ్ పెట్టి రోడ్ శాంక్షన్ చేసినప్పుడే వాళ్ళు మేము కూర్చొని రోడ్డు పెడుతున్నాం అధ్యక్ష. పెట్టిన తర్వాత అబ్జెక్షన్ లేదు అంటేనే అప్పుడు దాన్ని శాంక్షన్ పంపిస్తున్నాం అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ 150. థ్యాంక్ యూ అధ్యక్ష. మొదటి ప్రశ్న సమాధానం 1998 డిఎస్సిలో నోటిఫై చేసిన 22,542 పోస్టులు గాను 1999లో 18,008 మంది అభ్యర్థులు నియమించడం జరిగింది. ఆ తర్వాత ఎంటీఎఫ్ కింద 3,139 మంది అభ్యర్థులను నియమించడం జరిగింది. రెండో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. మూడో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. రాజుగారు. అధ్యక్ష, 1995 నుంచి 99 వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఆ సమయంలోనే ఎప్పుడు కూడా ఎక్కడా లేనటువంటి విధంగా 36,000 మందికి ఉద్యోగాలు ఇవ్వటం గురించి డిఎస్సి 1998 నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది అధ్యక్ష, కంబైన్డ్ రాష్ట్రంలో. అప్పుడు సుమారు 26,000 మందికి ఉద్యోగం ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 10,000 మంది మిగిలిపోయి ఉన్నారు అధ్యక్ష. అట్లాగే తర్వాత రాష్ట్రం విడిపోయింది. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ ఏర్పాటు చేశారు అధ్యక్ష. మిగిలిన వాళ్ళకి ఏమి చేయాలనే ఉద్దేశంతో ఒక ఎమ్మెల్సీ కమిటీ ఏర్పాటు చేస్తే దాంట్లో ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే అధ్యక్ష, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ని దృష్టిలో పెట్టుకుని వారందరికీ జస్టిస్ చేయాలని చెప్పి ఎమ్మెల్సీ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. తర్వాత దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్య స్థితి మనం చూసాం అధ్యక్ష. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటమే కాకుండా ఇంకా వాళ్ళు ఏదైతే ఎమ్మెల్సీ కమిటీ ఇచ్చిందో అది కేవలం ఎలక్షన్స్ ముందు అంటే 2023లో కొంతమందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది ఎంటీఎస్, మినిమం టైం స్కేల్ ఉద్యోగం అధ్యక్ష. వారు ఇచ్చింది 4,072 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ ముందు ఏదైతే స్పీకర్ గారు తమరు కూడా రికార్డ్స్లో చూడొచ్చు అధ్యక్ష, 22/2024లో అసెంబ్లీలో వారు చెప్పింది 5,887 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి తప్పుడు సమాచారం కూడా సభకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. యాక్చువల్గా ఇచ్చింది 4,072 అధ్యక్ష. బ్యాలెన్స్ మిగిలిపోయింది 1,815 మంది. వారు ఏదైతే డిఎస్సి 1998లో రాసిన వారు మిగిలిపోయారు అధ్యక్ష. అన్ని సంవత్సరాల నుంచి వారు ఎన్నో ఇబ్బందులకి గురవుతూ మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇది సుమారు కొన్ని వేల మంది వాళ్ళు మానసిక క్షోభని అనుభవిస్తూ అధ్యక్ష. ఇప్పుడు ఎప్పుడైతే కొంతమందికి ఎవరికైతే అంతకుముందు ఉద్యోగాలు ఇచ్చారు అధ్యక్ష, వారి గురించి కూడా 2 నిమిషాలు మాట్లాడాలి అధ్యక్ష. వాళ్ళకి ఇచ్చేది 32,670 రూపాయలు అధ్యక్ష నెలకి. అట్లాగే ప్రతి నెల వారికి జీతం వస్తుందంటే కాదు అధ్యక్ష, సంవత్సరానికి 11 నెలలు మాత్రమే జీతం ఇస్తారు అధ్యక్ష. ఒక నెల జీతం ఎవరు, ఎందుకంటే వారు పని చేయటం లేదనే ఉద్దేశంతో. తర్వాత అధ్యక్ష వీళ్ళు రిటైర్ అవుతే వాళ్ళకి పెన్షన్ ఏమి ఉండదు అధ్యక్ష. ఆఖరి రోజు తీసుకున్న తర్వాత శాలరీ వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవటమే. కట్టు బట్టలతోటి 1 రూపాయి కూడా
ఇంటికి పట్టికెళ్ళి వెళ్ళడానికి అవకాశం లేనటువంటి విధంగా వాళ్ళు పనిచేశారు అధ్యక్ష. వారికి కూడా ఇప్పుడు గౌరవ మంత్రివర్యులు నేను కోరేది ఏంటి అధ్యక్ష, ఇప్పుడు ఎంతో మంది 4,000 మందికి అంతకుముందు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పటికీ కూడా చాలా మంది చనిపోవటం జరిగింది, చాలా మంది ఇబ్బందులతోటి మానేయటం జరిగింది అధ్యక్ష. వారికి 60 సంవత్సరాలు రిటైర్ అయిపోతున్నారు కాబట్టి 62 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేయవలసిందిగా ఒకటి కోరుతున్నాం అధ్యక్ష. ఈ బ్యాలెన్స్ ఏదైతే 1815 మందికి ఉన్నారు అధ్యక్ష, వారికి కూడా మానవతా దృక్పథంతో తప్పనిసరిగా వాళ్ళకి ఏదో విధంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష. ఇది ఒక్కటే. అట్లాగే అధ్యక్ష, ఏదైతే మన ప్రభుత్వం ఏర్పడిందో కూటమి ప్రభుత్వము అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష, ఈ కూటమి ప్రభుత్వంలోకి రావటానికి ఒక కారణం ఏంటంటే అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ 3 కలయిక మూలానే దుర్మార్గపు ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడటానికి బయటపడ్డాం అధ్యక్ష. కాపాడే పరిస్థితి తీసుకొచ్చాం. దాంట్లో ఒక కారణం ఏంటంటే అధ్యక్ష, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ బాబు గారు అధ్యక్ష, ఆయన యువగళం పేరుతోటి పాదయాత్ర చేసినది కూడా ఎవరు మర్చిపోకూడదు అధ్యక్ష. అది వన్ ఆఫ్ ది కారణం. ఆయన చేసింది ఏదైతే 27